హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బంగారాన్ని ఎలా కొనాలి, అది కూడా పెద్ద పెద్ద హారాలు పెద్ద నగలు కొనాలి అంటే బంగారాన్ని మనం ఎలా దాయాలి, ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, అలాగే డబ్బుని ఎలా దాచిపెట్టాలి, మనం పొదుపుగా ఎలా ఉండాలి, ఇవన్నీ ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఇది మొత్తం నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో మీరు కనుక బంగారాన్ని కొనాలి అనుకున్నట్టయితే నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. అది ఫాలో అయిపోతే మీరు పక్కా పెద్ద పెద్ద నగలు కూడా చేయించుకోవచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చేసే గోల్డ్ వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా థ్యాంక్స్. కానీ మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మోగించారంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? నాకు తెలిసి మన ఆడవారి అందరికీ బాగా ఇష్టమైన రెండే అండి. ఏంటి అంటారా? బట్టలు, బంగారం. మనము బట్టలైతే చాలా ఫ్రీక్వెంట్గా కొంటాము, కానీ బంగారం మాత్రం అంత ఫ్రీక్వెంట్గా కొనలేం కదా. కానీ బంగారం ఒక్కసారి కొన్నారంటే అది వందల సంవత్సరాల వరకు అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. దాని వాల్యూ అయితే పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం మాత్రం తగ్గదు. మనము బంగారాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు కొనాలండి. రేటు తగ్గినాక కొందాంలే అని కొంతమంది పోస్ట్ పోన్ చేస్తుంటారు. అట్లా చేయకండి. మన చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారాన్ని కొనేసుకోవాలి. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ నా పెళ్ళప్పుడు ఒక 4000 నుంచి 5000 వరకు ఉండే 10 grams గోల్డ్. ఇప్పుడు 1 గ్రామ్కే 5000 అయింది. ఎప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుందండి, తగ్గడం మాత్రం కొద్ది మాత్రమే తగ్గుతుంది. టిప్ నెంబర్ 1, మన ఇంట్లో కనుక ఆడపిల్ల ఉంటే తను పుట్టినప్పటి నుంచి అంటే బారసాల నుంచి పెళ్ళి వరకు ఏదో ఒక అకేషన్లో నగలు చేయిస్తూనే ఉంటామండి. అండ్ పెళ్ళికైతే మనం కొంచెం బాగానే నగలు పెట్టాల్సి వస్తుంది. పెళ్ళి ఖర్చులు, నగలు ఇవన్నీ అంటే కొంచెం బర్డెన్ అవుతుంది కదా. ఆ బర్డెని కొంచెం తగ్గించుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ పాప బర్త్డే వస్తుంది కదా, పాప బర్త్డేకి ఏమేమో గిఫ్ట్లు కొంటాం కదా. అలా గిఫ్ట్లు కొనే బదులు, గిఫ్ట్లు కొనద్దు అని చెప్పట్లేదు, దాంతో పాటుగా కొద్దిగా బంగారాన్ని కూడా తన పేరు మీద కొన్నారనుకోండి, ఒకటేసారి తను పెద్దగా అయిపోయాక తనకి ఏదైనా సెట్ నచ్చింది అనుకోండి, అవి చేయించవచ్చు. లేదు అంటే అలాగే పెట్టేసేసి పెళ్ళికి నగలు కొనవచ్చు. అప్పుడు మనకి కొంచెం భారం తగ్గుతుంది. ఇంకా టిప్ నెంబర్ 2 అండి, ఆడవాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా దాంట్లో కొంచెమైనా మిగిల్చుకుంటారు. అంటే ఆడవాళ్ళు అంటేనే పొదుపు చేస్తారని నా ఉద్దేశ ప్రకారం అయితే ఉంది. ఎందుకంటే నేనైతే పక్కా పొదుపు చేస్తానండి. సో మనకి పక్కా ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పుడు కొద్దిగానైనా మిగులుతుంది. ఇప్పుడు 10,000 ఇచ్చారనుకోండి, మొత్తం 10,000 ఖర్చు పెట్టాం కదా, అందులో 1000 2,000 మిగిల్చేస్తాం. ఆ మిగిల్చిన వాటిని పక్కన పెట్టేసేయండి. కొద్దిగా అమౌంట్ అయ్యాక 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అలా ఎంత వస్తే అంత బంగారం కొనేసేయండి. ముద్దగా కొనండి. ముద్దగా అయితే వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ కాయిన్ రూపంలో కూడా ఉంటుందండి, దాంట్లో కూడా వేస్టేజ్ అనేది ఉండదు. మనం ఒకటేసారి పెద్ద నగలు చేయించాలి అనుకుంటే ఇప్పటి నుంచే కొద్దిగా దాచాలి. అండ్ కొద్దిమంది ఏం చేస్తారంటే డబ్బులు మిగులుతాయి, ఎవ్రీ మంత్ 1-2,000 మిగిలినా కూడా ఏం చేస్తారంటే దాన్ని ఏదైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, నచ్చిన వస్తువు ఉందని కొనేసుకుంటారు. ఏదో 1-2 times అంటే కొనుక్కోవచ్చు, కానీ అవసరం ఉన్నా లేకున్నా ఎవ్రీ టైం అదే అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా చిట్టీలు వేయండి. చిట్టీలు వేస్తే ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఈ మంత్లో 5,000 మిగులుతుంది, 2,000 మిగులుతుంది. సో మన ఆ మనీ మిగిలే రేంజ్ని బట్టి 50,000 1 lakh ఎంత అంటే అంత చిట్టి వేసేసేయండి. అలా వేస్తే 20 monthsకి బల్క్గా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో మనం ఒకేసారి బంగారం కొనుక్కోవచ్చు. అండ్ అలాగే నేనేం చేస్తానంటే, మేము కిట్టి పార్టీస్ చేసుకుంటామండి. కిట్టి పార్టీస్ అంటే మేము అందరం 5,000 వేసుకుంటాము. మా దాంట్లో ఒక 12-13 members ఉన్నారు. సో మేమందరం కలిసి 5,000 వేసుకుంటాము. అండ్ ఎవ్రీ మంత్ చిట్స్ వేస్తాం, పేర్లు రాసి. ఎవరికి వస్తే వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. ఆ డబ్బులని ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తామన్నట్టు. ఆ అమౌంట్ కూడా నేను ఏం చేశానంటే నగలే తీసుకుంటాను. సో నాకు ఏదైనా సెట్ నచ్చింది అనుకోండి, సెట్ తీసుకుంటాను. అట్లా కాదు, ఇట్లా సెట్ కాదు, నాకు సరిపోదు, 50,000 వచ్చింది కదా, ఏమీ రాదు అనుకుంటే
నేను కాయిన్గా తీసేసుకుంటానండి. సో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ నగలు కూడా కొనుక్కోవచ్చు. నేను నెక్స్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం బట్టలు కొంటాం, బట్టలకి చాలా ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఎన్నిసార్లు వేసుకుంటామండి? 1-2 సార్లు వేసుకుంటాం. అది వేసుకొని 10 ఫోటోలు దిగినాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలంటే కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ నగలు అట్లా కాదు. నగలు ఒకసారి కొన్నామంటే దానికి వాల్యూ ఉంటుంది, బట్టలకి వాల్యూ ఉండదు. కాబట్టి 10,000 పెట్టి కొనాలని అనుకున్నప్పుడు అట్లా కాకుండా అందులో కొంచెం తగ్గించండి. సో 4,000, 5,000 అట్లా పెట్టి 2,000 అలా పెట్టి ఆ అకేషన్కి తగ్గట్టుగా కొనుక్కున్నారంటే ఆ డబ్బులన్నీ మిగిలిపోతాయి. నేను నగల షాపింగ్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ని కానీ మా కజిన్స్ని కానీ తీసుకొని వెళ్తానండి. అందరం కలిసే వెళ్ళి షాపింగ్ చేస్తాము. ఎందుకంటే మనం నగలు కొనుక్కోవాలంటే మనం ఒక్కరమే కాదు, మన తోటి వాళ్ళు కూడా కొనుక్కోవాలి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాము. అండ్ అందరూ కొనుక్కొని హాయిగా సంతోషంగా ఉంటే మనకు కూడా అదే సంతోషం కదా. సో ఒకసారి మనకి షాపింగ్కి వెళ్ళి నచ్చింది అంటే కొనేసుకోవాలండి. లేదు అంటే ఇంకెప్పటికీ ఆ నగల్ని కొనలేము. ఎవరు షాపింగ్కి వస్తే వాళ్ళకి నగలు కొనుక్కోవడానికి మనీ కావాలంటే అప్పుడు నా దగ్గర మనీ ఉంటే ఇస్తాను, లేదంటే మాట సాయం కూడా చేస్తాను. ఎట్లా అంటే నేను నా కోసం నగలు కొనుక్కోవాలంటే నేను పర్టికులర్గా 2-3 షాప్స్ ఉన్నాయి. సో ఆ స్టోర్స్లో తీసుకున్నప్పుడు మాత్రం నాకు ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఒకవేళ డబ్బులు తక్కువ పడినాయి అంటే కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు, ఎవరైనా ఇంటికి పంపిస్తారు. అలాంటి స్టోర్స్కి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి తీసుకోమనే నేను ఫోర్స్ చేస్తాను. గోల్డ్ కూడా ప్యూరిటీగా ఉంటుంది అక్కడ. మనము చాలాసార్లు మన దగ్గరి రిలేటివ్స్ అంటే మన కజిన్స్ కానీ మనకి క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ అలాంటి వాళ్ళకి బంగారం పెట్టాల్సి వస్తుంది. అట్లనే ముందు జాగ్రత్తగా అంటే ఈ సీజన్లో వాళ్ళకి పెళ్ళి ఉంటుంది అన్నప్పుడు నేను బంగారంవి చుట్టలు ఉంటాయి కదా, పావుతులం, అర్ధతులం, అంటే వాళ్ళకి ఎంత పెట్టాలి అనుకుంటే ఆ చుట్టలు కూడా తీసుకొస్తానండి. అట్లా మీరు తేవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఎట్లాగో కొంటాం కదా, బిఫోరే కొంటే బెటర్ ఉంటుంది. నేనైతే ఇలా డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటి రింగ్ చుట్ట తీసుకుంటానండి. ఇట్లా చుట్టలు కూడా కొనుక్కోవచ్చు మనం, కాయిన్ లేదు అంటే. ఇందులో కూడా వేస్టేజ్ ఏమీ ఉండదు. జస్ట్ చుట్ట చుట్టినందుకు వాళ్ళు ఒక 200 అట్లా ఛార్జ్ చేస్తారు అంతే. సో ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనం దగ్గటి వాళ్ళ ఫంక్షన్ అనుకోకుండా వచ్చింది అనుకోండి, సడన్ ఫంక్షన్, అప్పుడు మనం దీన్ని గిఫ్ట్గా పెట్టేయచ్చు. అండ్ అట్లా కాకుండా ఇలా మిగిలిపోయినవి ఉన్నాయనుకోండి, మనం పెద్ద నగలు కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇది చూసారా, ఇది 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. నా దగ్గర డబ్బులంతా జమ అయిపోయినప్పుడు, కిట్టి పార్టీ కానీ చిట్టి వేసినప్పుడు కానీ మిగిలిన డబ్బులతో నేను ఇలా కాయిన్ తీసుకుంటాను. ఈ కాయిన్ ప్యూర్ 999 అని వస్తుందండి. సో దీంట్లో కూడా వేస్టేజ్ ఏమి ఉండదు. మనం ఏమైనా నగలు చేయించుకోవాలన్నప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఏముంటుందో ఇది కూడా అంత వర్తి అనమాట. ఇది ఇచ్చేసి మనం ఎక్స్చేంజ్ చేసుకొని బంగారం నగలు కొనుక్కోవచ్చు. సో నా దగ్గర ప్రస్తుతానికైతే ఇది ఉంది కాబట్టి చూపించాను. కానీ నేను 2 గ్రామ్స్, 5 గ్రామ్స్ అండ్ 2.5 గ్రామ్స్ అట్లాంటివి కూడా నేను చిన్న ముద్ద తీసుకుంటానండి. నేను నెక్స్ట్ చెప్పే విషయం ఏంటి అంటే, నాకు 2 పిల్లలండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ సపరేట్గా కిడ్డీ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే 500 వేసేదాన్ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి 1000 వేస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ కూడా చేంజ్ అవుతోంది కదా. మా పాప ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్రేస్లెట్ కావాలి, కమ్మలు కావాలి అలా ఏదైనా అడిగింది అనుకోండి, సడన్గా కొనాలి అంటే అప్పుడు మన చేతిలో డబ్బులు ఉండవు కదా. ఇలా కిడ్డీ బ్యాంక్ మెయింటైన్ చేశారంటే ఆ కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసి వాళ్ళకి గోల్డ్ కొనిపించచ్చు. అండ్ వాళ్ళు కూడా అడగగానే కొనిచ్చారు అనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా. లేదు అలా వాళ్ళు ఏమి అడగలేరు అనుకోండి, నేనేం చేశానంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవ్రీ 6 మంత్స్కి కానీ 1 ఇయర్స్కి కానీ ఒకసారి డబ్బులన్నీ తీసేసి ఒక కాయిన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది, టీనేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళు అడిగినవి నేను ఆ డబ్బులతో ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా చేశారంటే మీకు బర్డెన్ తగ్గుతుంది అండ్ పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదండి. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి తప్పకుండా. మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటాం కదండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి బారసాల, చెవులు కుట్టించడం, అన్నప్రాసన, బర్త్డే ఇలా కంటిన్యూస్గా ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటాం. సో ఫంక్షన్ చేసినప్పుడు మనకి పక్కాగా గిఫ్ట్స్ అయితే వస్తాయి. అది కొంతమంది డబ్బులు పెడతారు, కొంతమంది దగ్గర వాళ్ళు అయితే నగలు కూడా పెడతారు, అంటే రింగ్స్ అలాంటివి. సో అలాంటి వాటిని మనం అప్పుడే ఖర్చు చేయకుండా వాళ్ళ పేరు మీద మొత్తం డబ్బులు నగలు కలిపి
ఏదైనా ఒక పెద్ద నగలాగా తీసుకోవడం కానీ ఒక కాయిన్ రూపంలాగా తీసుకుంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. సో నేను నెక్స్ట్ చెప్పే టిప్ ఏంటి అంటే, మా పాప 2 years ఉన్నప్పుడు తనకి ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ చేశామండి. ఒక 10 years అట్లా కట్టాల్సి వస్తుంది. మనం మనీ కట్టడం స్టాప్ చేశాక తన 10th స్టాండర్డ్లో 12th స్టాండర్డ్లో ఇంకా 15th స్టాండర్డ్లో మనకి సర్టెన్ బల్క్ అమౌంట్ వస్తుంది. సో తను ఎడ్యుకేషన్కి యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఆ బల్క్ అమౌంట్ని మనం బంగారంగా కొనొచ్చండి. నేనైతే మా పాపకి బంగారమే తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయండి. మీరు ఇలాంటివి స్టార్ట్ చేయాలి అంటే మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. అప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చాక మనకి బర్డెన్ లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ బంగారంకి కానీ ఏది కొనాలన్నా కూడా మనకి అంత బర్డెన్ ఉండదు. బంగారం ఆడవారి అలంకరణ వస్తువే కాదండి, డబ్బుని పొదుపు చేసే మంత్రం కూడా. అండ్ మన ఇంటి అవసరాలను తీరుస్తుంది, అప్పుడప్పుడు మనల్ని కాపాడుతుంది కూడా. ఎట్లా అంటారా, ఒక స్టేజ్లో మనకి పిల్లల ఎడ్యుకేషన్ కోసమో లేదంటే బిజినెస్ కోసమో డబ్బులు అవసరం పడతాయి. అట్లాంటప్పుడు ఎవరినో నాకు కొంచెం డబ్బులు సాయం చేస్తారా అని చేయి చాపి అడిగే బదులు మన ఇంట్లో ఉన్న బంగారమే మనల్ని కాపాడుతుంది. సో ఇప్పుడు గోల్డ్ లోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా బంగారాన్ని డబ్బు రూపంగా చేసుకోవచ్చు. సో బంగారం కొనేటప్పుడు ఎక్కువగా ఆలోచించకండి, కొనేసుకోండి వీలైనప్పుడల్లా. నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, కానీ అందులో కొంతమంది ఫాలో అవుతుండొచ్చు, కొంతమంది కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా ఫాలో అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇట్లు మీ సంధ్య.